Hello students, welcome to online class. Now in this class, let us discuss about jump statements. In Java, break and continue are said to be jump statements. By using these statements, we can transfer the control from one part of the program to another part of the program. By using these statements, simply you can transfer the control from one part of the program to another part of the program. The break statement can be used in three ways. We can use the break statement inside a loop, and we can also use the break statement in switch, and we can also use the break statement in nested blocks. బ్రేక్ స్టేట్మెంట్స్ని మనం లూప్లో ఉపయోగించవచ్చండి, అలాగే స్విచ్ స్టేట్మెంట్లో ఉపయోగించవచ్చు. నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ని నెస్టెడ్ బ్లాక్స్లో కూడా ఉపయోగించవచ్చు. ఫస్ట్ వన్, ద బ్రేక్ ఈజ్ యూజ్డ్ ఇన్సైడ్ ఏ లూప్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వెనెవర్ ఇఫ్ యూ రైట్ ద బ్రేక్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ఏ లూప్, then that statement is executed, then the control exit from the current loop. If you want to exit from the current loop, we use simply break statement. అంటే కరెంట్ లూప్ నుంచి మన కంట్రోల్ని బయటకు తీసుకొద్దాం అనుకుంటే మనం సింపుల్గా బ్రేక్ స్టేట్మెంట్ని ఉపయోగిస్తాం. ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ఎ లూప్, అంటే లూప్ నుండి మీరు బయటికి రావాలి అనుకుంటే we use break statement. Next, second use, the break is used inside switch to come out of the switch block. Okay, so switch నుంచి కూడా మీరు బయటికి రావాలనుకున్నప్పుడు we can also use break statement. By using break statement, we can exit from the switch and we can also exit from the loop. Next, third use, in Java we can write some set of statements within curly braces. Okay, సో ఆ కర్లీ బ్రేసెస్ని ఇక్కడ మనం ఏమంటామంటే బ్లాక్ అని కేకేస్తామండి. జావాలో మనం కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో రాయొచ్చు. విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో ఆ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదండి, ఆ పెయిర్ ఆఫ్ కర్లీ బ్రేసెస్, దాన్ని మనం బ్లాక్ అంటాం. ఓకే, దాన్ని ఏమని కేకేస్తామండి, బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్లాక్కి ఒక నేమ్ కూడా పెడతాం మనం. We can also name the block. Now మీరు ఒక బ్లాక్ నుంచి, అంటే విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాశారండి. రాసిన తర్వాత ఆ బ్లాక్ నుంచి కనుక మీరు కంట్రోల్ని బయటికి తీసుకురావాలంటే మనం ఎలా తీసుకొస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్. ద బ్రేక్ స్టేట్మెంట్ కెన్ బీ యూజ్డ్ విత్ ఇన్ ఏ బ్లాక్. If that statement is executed, then the control is out of the block. Okay, so block of statements in Java, it is possible to write set of statements within curly braces. So ఆ curly braces లో రాసే set of statement నే ఆ విధానాన్ని మనం ఏమంటాం అంటే బ్లాక్ అంటాం. ఓకే, మనం కంట్రోల్ని ఆ బ్లాక్ నుంచి బయటికి తీసుకొద్దాం అనుకుంటే అప్పుడు మనం బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించవచ్చు. ఒకవేళ ఒక బ్లాక్లో ఇంకొక బ్లాక్ కూడా రాయొచ్చండి. బ్లాక్లో బ్లాక్ రాస్తే దాన్ని నెస్టెడ్ బ్లాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెస్టెడ్ బ్లాక్స్ ఉన్నప్పుడు మన ప్రోగ్రాంలో ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్లోకి వెళ్ళాలన్నా, లేదా బ్లాక్ నుంచి కంట్రోల్ని బయటికి తీసుకురావాలన్నా we use break statement. Simply we can use break statement inside a loop, next inside a switch statement and nested blocks. సో లూప్లో కనుక మీరు బ్రేక్ స్టేట్మెంట్ రాసినట్లయితే ఆ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కంట్రోల్ ఆ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, అదే బ్రేక్ స్టేట్మెంట్ని మీరు స్విచ్లో రాస్తే యూ కెన్ మూవ్ అవుట్ ఆఫ్ స్విచ్. ఓకే, సో జావాలో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కర్లీ బ్రేసెస్లో రాయొచ్చు అని చెప్పాం కదండి. ఆ కర్లీ బ్రేసెస్లో రాసే సెట్ ఆఫ్ స్టేట్మెంట్నే మనం ఏమంటాం అంటే నథింగ్ బట్ బ్లాక్ అంటాం. అంటే మనం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో రాసాం. ఓకే, ఆ పెయిర్ ఆఫ్ కర్లీ బ్రేసెస్లో రాసాం కదండి, దాన్ని బ్లాక్ అని కేకేస్తాం. మీరు ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ నుంచి
అంటే ఆ బ్లాక్ నుంచి బయటికి రావాలన్నా కూడా వీ కెన్ యూస్ బ్రేక్ స్టేట్మెంట్. ఒక బ్లాక్లో ఇంకొక బ్లాక్ రాయించండి. ఓకే, ఒక ఫస్ట్ బ్లాక్ ఉంది, ఫస్ట్ బ్లాక్లో సెకండ్ బ్లాక్ ఉంది. నువ్వు సెకండ్ బ్లాక్ నుంచి బయటికి రావాలన్నా మీరు బ్రేక్ చేయొచ్చు, అలాగే బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించవచ్చు. ఫస్ట్ బ్లాక్ నుంచి బయటికి రావాలన్నా కూడా బ్రేక్ స్టేట్మెంట్ వాడచ్చు. బై యూజింగ్ బ్రేక్ స్టేట్మెంట్ యూ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ నెస్టెడ్ బ్లాక్స్ ఆల్సో. ఓకే, nested block means it represents a block written within another block. ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థం అవుతుంది. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ కనపడుతుంది. ఇక్కడ ఫస్ట్ వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్. ఈ బ్రేక్ స్టేట్మెంట్ని కనుక మీరు వైల్లో కానీ డూ వైల్లో కానీ ఫర్లో కానీ ఉపయోగించినప్పుడు ఆ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల కంట్రోలు ఆటోమేటిక్గా ఆ వైల్ లూప్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. దట్స్ వై వీ సెడ్ ట్రాన్స్ఫర్స్ ద కంట్రోల్ అవుట్ ఆఫ్ వైల్ లూప్. అంటే సింపుల్గా చెప్పాలంటే లూప్ నుంచి బయటికి రావాలంటే, లూప్ని బ్రేక్ చేయాలంటే వీ యూస్ బ్రేక్ స్టేట్మెంట్. అలాగే ఇక్కడ డూ వైల్ లూప్ ఉందండి. ఈ డూ వైల్ లూప్ నుంచి బయటికి రావాలన్నప్పుడు ఇక్కడ కూడా మనం ఏం రాసామంటే బ్రేక్ స్టేట్మెంట్ రాసాం. ఈ బ్రేక్ స్టేట్మెంట్ వల్ల కంట్రోల్ ఆటోమేటిక్గా డూ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాయండి. అలాగే సిమిలర్లీ ఫర్. ఓకే, అంటే ఈ బ్రేక్ స్టేట్మెంట్ని లూప్స్లో ఉపయోగించినప్పుడు సింపుల్గా కంట్రోలు ఆ లూప్ నుంచి బయటికి వచ్చేయడం జరుగుతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ టు మనం ఎగ్జాంపుల్స్ రాద్దామండి. జస్ట్ వి రైట్ 3 ఎగ్జాంపుల్స్. ఓకే, సో లూప్స్, సో బ్రేక్ స్టేట్మెంట్ని మనం ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు అండి? లూప్లో ఉపయోగించవచ్చు, స్విచ్లో ఉపయోగించవచ్చు, బ్లాక్లో ఉపయోగించవచ్చు. ఆల్రెడీ స్విచ్ స్టేట్మెంట్లో బ్రేక్ని ఎలా వాడాలో స్విచ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్లో ఉంటుందండి. నౌ ఇప్పుడు చూడండి, నౌ ఐ విల్ రైట్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక క్లాస్ డిక్లేర్ చేశానండి, క్లాస్ పేరు test1 అని పెట్టాను. జస్ట్ ఐ విల్ స్టార్ట్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. నౌ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నానండి. లెట్ us say int I equal to 1. ఓకే, ఫర్ ఓకే, ఆల్రెడీ ఇనీషియలైజేషన్ చెప్పాం కాబట్టి జస్ట్ ఐ విల్ పుట్ సెమీకోలన్. అంటే ఇనీషియలైజేషన్ చెప్పాం కాబట్టి ఇంకా ఇనీషియలైజేషన్ చేయవలసిన అవసరం లేదండి. సో సెమీకోలన్ పెట్టానండి. నౌ I less than or equal to, నేను ఏమని రాశానంటే 200 అని రాశానండి, I++. నౌ జస్ట్ ఒకే స్టేట్మెంట్ రాస్తున్నాం చూడండి. system.out.println I అని రాశానండి. system.out.println I. యాక్చువల్గా ఈ లూప్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయంటే ఒకే ఒక స్టేట్మెంట్ ఉందండి. ఓకే, ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది. జస్ట్ ఐ విల్ రైట్ ఏ స్మాల్ ప్రోగ్రామ్. నా ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇంకా ఈ ఎగ్జాంపుల్ అయిపోలేదు, జస్ట్ వెయిట్. జస్ట్ cmd, సో స్టూడెంట్ అనే ఫోల్డర్లో పెట్టానండి. సో స్టూడెంట్ ఫోల్డర్లోకి వెళ్ళాను. సో ప్రోగ్రామ్ కంపైల్ చేయాలి కాబట్టి జావాc స్పేస్ prg1.java అని కొట్టానండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ కంపైల్ అయిందండి. ఇనీషియల్గా ఇక్కడ మీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఈ లూపు ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసాం. నెక్స్ట్ టెస్ట్ కండిషన్ ఏంటండి, 1 less than or equal to 200. కండిషన్ ట్రూ కాబట్టి system.out.println I అంటే 1 ప్రింట్ అవుతుంది. ఈ లూపు 200 టైమ్స్ ఇటరేట్ అయ్యి నెంబర్స్ 1 to 200 వరకు ప్రింట్ అవుతాయండి. దిస్ లూప్ ప్రింట్స్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 200. ఓకే, సో అవుట్పుట్ ఏమొస్తుందంటే 1 నుంచి మొదలుపెట్టి 200 వరకు అవుట్పుట్ వస్తుందండి. నౌ ఐ వాంట్ టు బ్రేక్ దిస్ లూప్. నేను ఓన్లీ ఫస్ట్ 10 నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే, ఫస్ట్ 10 నెంబర్స్ ప్రింట్ చేసిన తర్వాత నేను ఈ లూప్ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ 10 మెంబర్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను సింపుల్గా ఎలా రాస్తున్నానో చూడండి. ఓకే, ఇఫ్ I is exactly equal to 11, I is exactly equal to 11. ఓకే, ఏం రాస్తున్నానంటే ఇక్కడ బ్రేక్ అని రాశానండి. I is exactly equal to 11 అని రాసి సింప్లీ పుట్ బ్రేక్. ఓకే, నౌ
ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ సో ఏదైనా చేంజెస్ చేస్తే ప్లీజ్ కంపైల్ అగైన్ అండ్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ test1. ఓకే, ఎగ్జిక్యూట్ చేసినండి. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అయ్యండి, ఓన్లీ 1 to 10. యాక్చువల్గా ఈ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుందంటే 200 టైమ్స్ ఇటరేట్ అవుతుందండి. ఫస్ట్ ఐ వాల్యూ 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 11, కండిషన్ ఫాల్స్ కాబట్టి మీకు ఇనీషియల్గా ఫస్ట్ అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందంటే, ఓకే, సో ఫస్ట్ మీకు జస్ట్ ఏ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. I ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200, కండిషన్ వచ్చి ట్రూ అయిన తర్వాత మనం లూప్లోకి వెళ్తామండి. లూప్లో కండిషన్ ఉంది 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 11, కండిషన్ వచ్చి ఫాల్స్ కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ ఐ అంటే మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుద్దంటే 1 ప్రింట్ అవుద్దండి. ఈ విధంగా నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుద్దంటే ఐ వాల్యూ 2. ఓకే, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200, వన్స్ అగైన్ ట్రూ కాబట్టి తర్వాత 2 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 11, కండిషన్ వచ్చి ఫాల్స్ అండి. సో ఫాల్స్ కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ ఐ అంటే 2 ప్రింట్ అవుతుందండి. ఇలా మీకు అప్ టు 10 వరకు ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ ఏమవుతుందంటే ఐ వాల్యూ ఎంత అవుతుందండి 11. సో ఐ బికమ్స్ 11. నౌ 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200, కండిషన్ వచ్చి ఏంటండి ట్రూ. ఓకే, ట్రూ కాబట్టి ఇప్పుడు మనం లూప్లోకి వెళ్తామండి. ఓకే, 11 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 11. ఓకే, సో కండిషన్ వచ్చి ట్రూ. దెన్ వెంటనే మీకు బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. తెలుసు కదండి, ఇది సింపుల్ ఇఫ్. ఇక్కడ లోపల రాసిన కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇఫ్ కింద ఉండే స్టేట్మెంట్ జరగదు. సో ఈ స్టేట్మెంట్కి వెళ్ళిపోతాం కాబట్టి మీకు నెంబర్స్ అన్నీ ప్రింట్ అయ్యాయి, 1 to 10 ప్రింట్ అయ్యాయి. ఎప్పుడైతే ఐ వాల్యూ 11 అయిందో 11 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 11, కండిషన్ ట్రూ కాబట్టి అప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఓకే, 11 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 11, కండిషన్ ట్రూ అయినప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో కంట్రోల్ ఆటోమేటిక్గా ఆ ఫర్ లూప్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో ఇట్ ప్రింట్స్ ద అవుట్పుట్ ఫ్రమ్ 1 to 10. సింపుల్గా ఇది అవుట్పుట్ ఏం ప్రింట్ చేస్తుందండి 1 to 10ని ప్రింట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ రాద్దామండి. నేను ఇప్పుడు సో చూడండి ఒకసారి, ఆల్రెడీ మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ i++. ఫర్ లూప్ లోపల మీరు 2 సెమీకోలన్ రాస్తే ఇది ఏ లూప్ అవుతుందండి, ఇన్ఫైనైట్ లూప్ అవుతుందండి. ఓకే, ఇన్ఫైనైట్ లూప్. ఫస్ట్ ఇనిషియల్గా మనం ఐ వాల్యూ 1 అండి. ఓకే, సో కండిషన్ స్పెసిఫై చేయలేదు ఇక్కడ, మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏది చెప్పలేదండి ఇక్కడ. ఓకే, వీఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ఎయిదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ చెప్పలేదు, డిక్రిమెంట్ చెప్పలేదు. ఓకే, ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఆల్రెడీ చేసాం కాబట్టి సెమీకోలన్ పెట్టాం. నెక్స్ట్ కండిషన్ చెప్పకపోతే ఇట్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. లూప్లో కండిషన్ ఆల్వేస్ ట్రూ అయితే అది ఏ లూప్ అవుతుందంటే ఇన్ఫైనైట్ లూప్ అవుతుందండి. దట్ లూప్ బికమ్స్ ఇన్ఫైనైట్ లూప్. నౌ ఇక్కడ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ నేను ఇక్కడ చెప్పానండి. సో ఎక్కడ చెప్పానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్లో చెప్పాను. ఫస్ట్ ఇనిషియల్గా కండిషన్ ట్రూ అండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ ఐ అంటే I++ అంటే మీకు ఏం ప్రింట్ అవుతుంది అంటే 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ 2. ఇలాగ మీకు ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూడండి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ప్రోగ్రామ్ అనేది ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, జస్ట్ జావా స్పేస్ test1. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫైనైట్ లూప్. నా ఇప్పుడు నేను ఈ లూప్ని ఖచ్చితంగా ఒక 25 నెంబర్స్ ప్రింట్ అయిన తర్వాత నేను బ్రేక్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే, సో బ్రేక్ చేయాలి కాబట్టి జస్ట్ ఐ విల్ రైట్ ఇఫ్ ఐ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 25. ఓకే, సో ఎప్పుడైతే ఐ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 25 అన్నానో
ఓకే, జస్ట్ 26 అని రాశాను, జస్ట్ వెయిట్. నో బ్రేక్ I ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఎంత అన్నానండి, 26. అంటే నాకు ఓన్లీ ఫస్ట్ 25 నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను ఈ విధంగా రాశాను. ఎప్పుడైతే I వాల్యూ 26 అయిందో ఆటోమేటిక్గా మనం లూప్ నుంచి బ్రేక్ తీసుకుంటాం. ఓకే, సో బ్రేక్ తీసుకోవడం వల్ల ఓన్లీ మీకు ఏం ప్రింట్ అవుతాయంటే ఫస్ట్ 25 నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయండి. ఓకే, జస్ట్ చూడండి, అదిగో చూడండి 1 to 25. సో ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఏంటంటే 25. అంటే మనం ఇన్ఫైనైట్ లూప్ నుంచి బయటికి రావాలన్నా కానీ, ఇన్ఫైనైట్ లూప్ నుంచి బయటికి రావాల్సి వచ్చినప్పుడు కూడా మనం ఈ విధంగా బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించి యూ కెన్ ఆల్సో ఎగ్జిట్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ లూప్. ఓకే, బై యూజింగ్ బ్రేక్ వీ కెన్ ఆల్సో ఎగ్జిట్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ లూప్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నౌ ఇదే ప్రోగ్రామ్ని మనం ఇంకొకలా కూడా రాయించండి, జస్ట్ వెయిట్. ఈ ప్రోగ్రామ్ని ఒకసారి సేవ్ యాజ్ చేస్తున్నానండి, సేవ్ యాజ్. దీని పేరు PRG2 అని ఇచ్చాను. ఓకే, క్లాస్ test2. చూడండి, నేను ఇలా రాశానండి, XYZ ఫర్ లూప్ అని రాశాను. ఓకే, జావాలో మనం లేబుల్ స్టేట్మెంట్ రాయించండి. ఓకే, జావాలో we can write label statements. Here XYZ is the labeled statement. XYZ is a label. XYZ is a label. ఓకే, ఏ లేబుల్ అనేది ఎప్పుడు కూడా ఏమవ్వాలంటే ఏ లేబుల్ ఈజ్ ఏ వ్యాలిడ్ జావా ఐడెంటిఫైయర్. వ్యాలిడ్ జావా ఐడెంటిఫైయర్. ఓకే, సో ఇక్కడ మనం XYZ అని రాసి దాని పక్కన ఏం రాసామండి, ఫర్ లూప్ రాసాం. జావాలో లేబుల్ స్టేట్మెంట్స్ రాయొచ్చు. లేబుల్ స్టేట్మెంట్స్ ఎలా రాస్తారంటే ఫస్ట్ లేబుల్ పేరు రాయాలి. సో XYZ ఈజ్ ద లేబుల్ నేమ్, తర్వాత కోలన్ పెట్టాలి. కోలన్ పెట్టి యూ కెన్ రైట్ స్టేట్మెంట్స్ రాసుకోవాలండి. ఓకే, జనరల్ స్టేట్మెంట్స్ రాసినట్లయితే విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫర్ లూప్ రాశాను. నౌ ఇప్పుడు మనం ఇదే ఫర్ లూప్ నుంచి బయటికి రావాలంటే మనం ఎలా రాయొచ్చు అంటే బ్రేక్ అని చెప్పి పక్కన లేబుల్ పేరు రాస్తామండి, బ్రేక్ XYZ. ఎప్పుడైతే బ్రేక్ XYZ అన్నామో ఆటోమేటిక్గా XYZ లేబుల్ దగ్గర ఏ లూప్ అయితే ఉందో ఆ లూప్ నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ ఆన్ లేబుల్డ్ బ్రేక్. ఓకే, example on labeled break. Once again I will explain. In Java we can write labeled statements. So label ఎలా రాయాలంటే ఏదైనా ఒక పేరు రాయాలండి. ఆ నేమ్ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ XYZ అని ఇచ్చాను. XYZ is my label. ఓకే, XYZ is my label. ఓకే, లేబుల్ అనేది ఎప్పుడు కూడా ఏమవ్వాలంటే ఏ వ్యాలిడ్ జావా ఐడెంటిఫైర్ అవ్వాలి. ఇప్పుడు ఈ లేబుల్ తర్వాత కాలన్ పెట్టి మీకు కావాల్సిన స్టేట్మెంట్స్ రాసుకోవచ్చండి. మల్టిపుల్ స్టేట్మెంట్స్ కనుక రాసినట్లయితే విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో రాసుకోండి. ఇక్కడ నేను మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాయలేదు, జస్ట్ నేను ఒక ఫర్ లూప్ రాశాను. ఫర్ లూప్ కింద మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ ఉంచానండి. ఇప్పుడు నేను ఈ లేబుల్ దగ్గర ఉండే ఫర్ లూప్ నుంచి బయటికి రావాలి. ఓకే, ఈ ఫర్ లూప్ నుంచి బయటికి రావాలి కాబట్టి బ్రేక్తో పాటుగా ఇక్కడ నేను ఏం చెప్తానంటే పక్కన లేబుల్ పేరు రాస్తాను. బ్రేక్తో పాటుగా ఇక్కడ ఏం రాస్తానండి, లేబుల్ నేమ్. సో ఎప్పుడైతే ఇలా రాశానో బ్రేక్ XYZ అన్నామో ఆటోమేటిక్గా కంట్రోల్ ఆ లేబుల్ నుంచి బయటకు వచ్చేస్తుందండి. అంటే ఆ లేబుల్ దగ్గర ఏ లూప్ అయితే ఉందో ఆ లూప్ నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే లేబుల్డ్ బ్రేక్ అంటామండి, లేబుల్డ్ బ్రేక్. వన్ మోర్ ఎగ్జాంపుల్, లేబుల్డ్ బ్రేక్ మీద మనం మరొక ఎగ్జాంపుల్ రాద్దాం. జస్ట్ ఈ ఫైల్ని సేవ్ యాజ్ చేస్తానండి, సేవ్ యాజ్. సో PRG3.java. నౌ చూడండి ఒకసారి.
నేను ఇనిషియల్గా 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తానండి. ఫస్ట్ వేరియబుల్ వచ్చి I, సెకండ్ వేరియబుల్ వచ్చి J. నౌ నేను ఫస్ట్ ఒక లేబుల్ రాస్తున్నాను. సో ఫస్ట్ లేబుల్ ఏంటంటే ABC ఈజ్ మై లేబుల్. ఇక్కడ ఒక లూప్ రాస్తున్నానండి. ఫర్ I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, I ప్లస్ ప్లస్. ఓకే, I ప్లస్ ప్లస్. నెక్స్ట్ వన్ మోర్ లేబుల్. ఇక్కడ నా సెకండ్ లేబుల్ వచ్చి DEF అని ఇచ్చానండి. దిస్ ఈజ్ మై సెకండ్ లేబుల్. ఫర్ J ఈక్వల్ టు 1, J లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, J ప్లస్ ప్లస్. ఓకే, నౌ ఈ లోపల నేను ఏం రాస్తున్నా చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సారీ ప్రింట్ అని రాస్తున్నానండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ I స్టార్ J ప్లస్ /T. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ క్లోజ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఫస్ట్ ఫర్ లూప్కి మనం క్లోజ్ ఇవ్వాలండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే ఇది లైన్ నెంబర్ 8కి క్లోజ్ ఇదండి. లైన్ నెంబర్ 10కి ఇది క్లోజ్ అండి. ఓకే, సో ఇలా రాసేవండి సింపుల్గా. ఇలా రాసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఫస్ట్ ఫర్ లూపు 10 టైమ్స్ ఇటరేట్ అవుతుందండి. అలాగే సెకండ్ ఫర్ లూప్ కూడా 10 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. సో ఫస్ట్ సారి I వాల్యూ 1, నెక్స్ట్ J వాల్యూ 1 అవుతుందండి. సో J వాల్యూ 1 నుంచి 10 వరకు ఇటరేట్ అవ్వడం వల్ల మీకు నెంబర్స్ ఏం ప్రింట్ అవుతాయంటే 1 to 10 ప్రింట్ అవుతాయండి. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. జస్ట్ I విల్ కంపైల్. ఓకే, నౌ ఎగ్జిక్యూట్. చూడండి, ఎగ్జిక్యూట్ చేద్దాం. జస్ట్ వెయిట్. ఈ ప్రోగ్రామ్ని మనం ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. జావాc prg3.java. ఓకే, జావా test2. చూడండి, ఈ ప్రోగ్రామ్ని నేను కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేశానండి. సో మీకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే 1 టేబుల్ వచ్చిందండి ఫస్ట్, తర్వాత 2 టేబుల్ వచ్చింది, తర్వాత 3 టేబుల్ వచ్చింది. ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ వస్తుందండి. ఓకే, సో జస్ట్ ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ I వాల్యూ 1 అండి. I వాల్యూ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ సెకండ్ ఫర్ లూప్ దగ్గరకు వస్తాం. J వాల్యూ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. J 1 కాబట్టి 1 లెస్ దాన్ ఈక్వల్ టు 10, కండిషన్ ట్రూ. ఈ లూపు 10 టైమ్స్ ఇటరేట్ అవుతుందండి. సో 10 టైమ్స్ ఇటరేట్ అవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే I స్టార్ J అంటే ఫస్ట్ 1 into 1, 1 into 2, 1 into 3 అలా అప్ టు 10th వరకు కూడా మీకు 10 వరకు నెంబర్స్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ J వాల్యూ ఎప్పుడైతే 11 అయిందో మనం రెండో ఫర్ లూప్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో అంటే సెకండ్ ఫర్ లూప్ నుంచి బయటకు వస్తాం. సెకండ్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ స్టేట్మెంట్ రాశాను కదండి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవడం వల్ల కంట్రోల్ ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వస్తుందండి. తర్వాత I వాల్యూ 2 లెస్ దాన్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఫర్ J ఈక్వల్ టు 1, J లెస్ దాన్ ఈక్వల్ టు 10. I వాల్యూ 2 అయినప్పుడు కూడా సెకండ్ ఫర్ లూప్ 10 టైమ్స్ ఇటరేట్ అవడం వల్ల 2 టేబుల్ ఓకే 2 నుంచి మొదలుపెట్టి 20 వరకు ప్రింట్ అవుతుందండి. ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఓన్లీ 5 వరకు చాలండి. ఓకే, అంటే 1 to 5, 2 to 10, 3 to 15 అలా వస్తే చాలండి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే రెండో ఫర్ లూప్ని బ్రేక్ చేయాలి. I want to break second for loop. ఓకే, సో ఎక్కడ బ్రేక్ చేయాలంటే ఎప్పుడైతే J వాల్యూ 6 అయిందో, ఓకే, సో J వాల్యూ ఎప్పుడైతే 6 అయిందో, ఇఫ్ J గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6,
6 అయిందో నేను ఇప్పుడు రెండో ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాను. సో రెండో ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే సింప్లీ రైట్ బ్రేక్ అని రాసి, సో రెండో ఫర్ లూప్కి సంబంధించి ఒక లేబుల్ ఉందండి. లేబుల్ పేరు ఏంటి? డిఈఎఫ్. కాబట్టి బ్రేక్ డిఈఎఫ్ అని రాశానండి. బ్రేక్ డిఈఎఫ్. సో ఎప్పుడైతే బ్రేక్ డిఈఎఫ్ అని రాశానో ఆటోమేటిక్గా కంట్రోల్ సెకండ్ ఫర్ లూప్ నుంచి మనం బయటకు వస్తాం. సో బయటికి రావడం వల్ల మీకు ఏం ప్రింట్ అవుతాయి చూడండి ఒకసారి. ఓకే, జస్ట్ కంపైల్ అగైన్. ఒకసారి మళ్ళీ మీరు కంపైల్ చేయండి. జస్ట్ వెయిట్. జావా సి PRG 3.java. సో జావా test2. ఓకే, సో ఏం ప్రింట్ అయినాయండి? 1 to 5, 2 to 10, 3 to 15. సో ఇలాగ మీకు 1 to 10 నుంచి టేబుల్స్ ప్రింట్ అయినాయి, అప్ టు 5 వరకు మాత్రమే ప్రింట్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ లేబుల్డ్ బ్రేక్. సో ఇది లేబుల్డ్ బ్రేక్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వన్ మోర్ అండి. ఇక్కడ వన్స్ అగైన్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే 1 to 5, 2 to 10, 3 to 15 అప్ టు నాకు 5 టేబుల్ వరకు చాలు. సో ఎప్పుడైతే ఐ వాల్యూ 6 అయిందో అక్కడి నుంచి నేను బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో వన్స్ అగైన్ చూడండి ఒకసారి. ఎప్పుడైతే ఐ వాల్యూ 6 అయిందో వెంటనే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ ఫర్ లూప్ నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఫర్ లూప్ నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నాను కాబట్టి సింప్లీ ఐ విల్ రైట్ బ్రేక్. సో లేబుల్ పేరు ఏముందండి? ABC. ఎప్పుడైతే బ్రేక్ ABC అని రాశానో, ఓకే, బ్రేక్ ABC అని రాసామో ఏమవుతుందో ఒకసారి చూడండి. చూడండి, ఓన్లీ మీకు నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అయ్యాయండి? 1 to 5, 2 to 10 అప్ టు టేబుల్స్ ఎక్కడి వరకు ప్రింట్ అయ్యాయంటే 5 టేబుల్ 5 వరకు ప్రింట్ అవుతుందండి. అర్థమవుతుందా చెప్పే పాయింట్ ఇక్కడ? సో ఈ కండిషన్ కనుక నేను స్పెసిఫై చేయకపోతే, ఈ కండిషన్ కనుక నేను రాయకపోతే ఏమైంది? 1 నుంచి 10 వరకు అన్ని టేబుల్స్ అప్ టు 5 వరకు ప్రింట్ అయ్యాయి. నాకు ఓన్లీ 5 టేబుల్స్ చాలు, 1 to 5 వరకు టేబుల్స్ చాలు, 5 వరకు చాలు. కాబట్టి నేను ఇలా రాశానండి. ఎప్పుడైతే ఐ వాల్యూ 6 అయిందో బ్రేక్ ABC అన్నాను. ఎప్పుడైతే ఐ వాల్యూ 6 అయినప్పుడు 6 ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 6 కండిషన్ 2 కాబట్టి బ్రేక్ ABC అంటే ABCకి సంబంధించిన లూప్ ఉంది కదండి, ఫర్ లూప్, ఫస్ట్ ఫర్ లూప్. ఈ ఫస్ట్ ఫర్ లూప్ నుంచి అంటే ఈ లూప్ నుంచి ఇది స్టార్టింగ్ అండి, ఈ లూప్కి ఎండింగ్ ఇది. ఓకే, మొత్తం ఈ బ్లాక్ నుంచి బయటకు రావడం జరుగుతుందండి. ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద బ్లాక్. సో ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లేబుల్డ్ బ్రేక్. నౌ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే యూజింగ్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్సైడ్ బ్లాక్స్. ఓకే, ఇన్సైడ్ బ్లాక్స్. సో ఈ పేరు వచ్చి test3 అని పెట్టానండి. ఈ క్లాస్ పేరు test3. ఓకే, నో క్లాస్ test3 అన్నాం. నో చూడండి, ఇక్కడ నేను జస్ట్ ఐ విల్ డిక్లేర్ 2 వేరియబుల్స్. ఒక వేరియబుల్ పేరు వచ్చి x, సెకండ్ వేరియబుల్ పేరు వచ్చి y. జస్ట్ ఐ విల్ పుట్ x ఈక్వల్ టు 10 అండ్ y ఈక్వల్ టు 20. ఓకే, సో మీరు బ్లాక్స్ రాయాలనుకోండి, సింపుల్గా బ్లాక్స్ రాయాలంటే ఫస్ట్ రైట్ నేమ్ ఆఫ్ ఏ బ్లాక్. ఓకే, సో నా ఏదో ఒక పేరు, ఎనీ పేరు రాయించండి, ఎనీ నేమ్ యూ కెన్ రైట్, బట్ ఇట్ ఈస్ ఏ జావా వ్యాలిడ్ ఐడెంటిఫైయర్.
బ్లాక్కి ఏ విధమైన పేరైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఇది జావా వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ అవ్వాలి. ఐడెంటిఫైయర్ రూల్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఓకే, సో బ్లాక్ 1. సో ఆల్రెడీ చెప్పాను కదండి, బ్లాక్ అంటే ఏముంటాయండి, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్. సో యూ కెన్ రైట్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ ఏ కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్లో రాసే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమవుతాయంటే బ్లాక్ అవుతుందండి. ఓకే, ఆ బ్లాక్కి మనకి నచ్చిన పేర్లు కూడా ఇచ్చుకోవచ్చు. సో బ్లాక్ 1 అన్నాను. నో ఫస్ట్ ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను చూడండి. system.out.println block 1 starts. ఓకే, నౌ ఈ బ్లాక్ 1లో ఇంకొక బ్లాక్ రాస్తున్నానండి. బ్లాక్ 1లో ఇంకొక బ్లాక్ రాస్తున్నాను. దీని పేరు ఏంటంటే బ్లాక్ 2. ఓకే, నౌ చూడండి. system.out.println block 2 starts. Sorry, just wait. Block 2 starts. ఒక్క నిమిషం అండి. ఓకే, బ్లాక్ 2 starts. system.out.println block 2 ends. Now system.out.println block 1 ends. జస్ట్ ఇలా రాసానండి. ఫస్ట్ కంట్రోల్ మీకు ఇక్కడ నుంచి మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వడం బిగిన్ అవుతుంది. ఎక్స్లో 10, వైలో 20 పెట్టాను. సో బ్లాక్ 1 స్టార్ట్స్, బ్లాక్ 2 స్టార్ట్స్, బ్లాక్ 2 ఎండ్స్, బ్లాక్ 1 ఎండ్స్. మీకు ఇలా మొత్తం 4 కూడా ప్రింట్ అవుతాయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. జస్ట్ డెమో అని సేవ్ చేద్దామండి. డెమో అని సేవ్ చేద్దాం. సో మన క్లాస్ పేరు కూడా ఈసారి డెమో అని ఇద్దామండి. జస్ట్ సేవ్. Control 1. సో కంపైల్ అవుతుందండి. Control 1 ప్రెస్ చేస్తే నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి Control 2. మీకు అవుట్పుట్ ఏమి వచ్చింది చూడండి. బ్లాక్ 1 స్టార్ట్స్, బ్లాక్ 2 స్టార్ట్స్, బ్లాక్ 2 ఎండ్స్, బ్లాక్ 1 ఎండ్స్. ఓకే, ఇప్పుడు నేను బ్రేక్ స్టేట్మెంట్ ఎలా ఉపయోగిస్తాను చూడండి. ఓకే, ఇఫ్ x less than y break block 1. okay, if x greater than y break block 2. నో చూడండి ఒకసారి. ఇనీషియల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి బిగిన్ అవుతుంది. ఎక్స్కి వైకి 4 bytes ఆఫ్ మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుంది. సో బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవ్వడం బిగిన్ చేస్తుందండి. జేవిఎం ఎగ్జిక్యూట్ చేయడం బిగిన్ చేస్తుంది. ఫస్ట్ మీకు అవుట్పుట్ బ్లాక్ 1 స్టార్ట్స్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ రాసాను చూడండి. ఎక్స్ లెస్ దాన్ వై. ఎక్స్ లెస్ దాన్ వై అంటే 10 less than 20. ఓకే, సో కండిషన్ ఏంటండి 10 less than 20. కండిషన్ వచ్చి ట్రూ కాబట్టి మీకు ఏం జరుగుతుందంటే బ్రేక్ బ్లాక్ 1 అన్నానండి. బ్రేక్ బ్లాక్ 1 చూడండి. బ్రేక్ బ్లాక్ 1 అంటే బ్లాక్ 1కి ఇది స్టార్టింగ్, అలాగే ఇది వచ్చి ఎండింగ్. ఎంటైర్ బ్లాక్ నుంచి కంట్రోల్ బయటికి రావడం జరుగుతుందండి. సో దట్స్ వై మీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఓన్లీ బ్లాక్ 1 స్టార్ట్స్ అని వస్తుందండి. అవుట్పుట్ ఏమొస్తుందండి బ్లాక్ 1 స్టార్ట్స్. నౌ ఇదే ప్రోగ్రామ్ని చూడండి, అర్థమైంది కదండి. ఎక్స్ లెస్ దాన్ వై అన్నాం, 10 less than 20 కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
బ్రేక్ బ్లాక్ 1 అంటే ఏం జరుగుతుందంటే బ్లాక్ 1 నుంచి కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. సో బ్లాక్ 1కి బిగినింగ్ ఇది, ఎండింగ్ ఇది. సో ఎంటైర్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేసింది, రెస్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఏమీ లేవు, కాబట్టి కంట్రోల్ మెయిన్ మెథడ్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోద్దండి. ఓకే, సో మీకు ఏం ప్రింట్ అవుద్దంటే ఓన్లీ బ్లాక్ 1 స్టార్ట్స్ అని ప్రింట్ అవుద్దండి. ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. సో జావా స్పేస్ డెమో అని ఇచ్చాం కదండి. సో బ్లాక్ 1 స్టార్ట్స్. నో ఇప్పుడు నేను ఇక్కడ XY వాల్యూస్ని మాడిఫై చేస్తున్నాను. జస్ట్ చూడండి ఒకసారి. X వాల్యూ వచ్చి 20 ఇచ్చానండి, Y వాల్యూ వచ్చి 10 ఇచ్చాను. జస్ట్ ఐ విల్ మాడిఫై ద వాల్యూస్. X వచ్చి 20, Y వచ్చి 10. ఎప్పుడైతే X 20, Y 10 ఇచ్చానో ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మీకు Xలో 10 ఉందండి, Yలో 10 ఉంది. Xలో 20, Yలో 10 ఉంది. బ్లాక్ 1 system.out.println బ్లాక్ 1 స్టార్ట్స్. సో ఫస్ట్ మీకు ఏం ప్రింట్ అవుతుందంటే స్క్రీన్ మీద బ్లాక్ 1 స్టార్ట్స్ అని ప్రింట్ అవుతుంది. నౌ కండిషన్ వచ్చి కండిషన్ ఏంటండి, X లెస్ దాన్ Y. సో 20 లెస్ దాన్ 10, కాబట్టి కండిషన్ ఏంటండి ఫాల్స్. కండిషన్ ఏంటండి ఫాల్స్. ఓకే, ఫాల్స్ కాబట్టి మీకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నో కంట్రోల్ నేరుగా బ్లాక్ 2 దగ్గరికి వెళ్తుంది. బ్లాక్ 2 స్టార్ట్స్ అంటే ఫస్ట్ బ్లాక్ 1 స్టార్ట్స్ అని ప్రింట్ అవుతుందండి. ఓకే, ఫస్ట్ మీకు ప్రింట్ అయ్యేది ఏంటి, ఫస్ట్ మీకు వచ్చే అవుట్పుట్. సో అవుట్పుట్ మీకు ఫస్ట్ బ్లాక్ 1 స్టార్ట్స్. కండిషన్ ఫాల్స్ అవ్వడం వల్ల కండిషన్ ఫాల్స్ కాబట్టి బ్లాక్ 2 ఆల్సో స్టార్ట్స్. ఓకే, సో బ్లాక్ 2 స్టార్ట్స్. నౌ ఇక్కడికి వచ్చిన తర్వాత కండిషన్ ఏం రాసామండి, X వాల్యూ అంటే 20 గ్రేటర్ దాన్ 10, కండిషన్ వచ్చి ట్రూ అండి. సో ట్రూ కాబట్టి మీకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ బ్లాక్ 2 అన్నాం. సో బ్లాక్ 2 నుంచి బయటకు వచ్చేస్తామండి. సో బ్లాక్ 2 నుంచి బయటకు రావడం అంటే బ్లాక్ 2కి ఇది బిగినింగ్, ఇది వచ్చి ఎండింగ్. సో ఆ బ్లాక్ 2 నుంచి బయటకు వచ్చేస్తే కంట్రోల్ ఇక్కడికి వస్తుందండి. సో ఇక్కడ రావడం వల్ల మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందంటే స్క్రీన్ మీద బ్లాక్ 1 ఎండ్స్ అని ప్రింట్ అవుతుందండి, ఎండ్స్. ఓకే, సో పాయింట్ అర్థమైందండి. మీకు అవుట్పుట్ ఏమవుతుందండి, బ్లాక్ 1 స్టార్ట్స్, బ్లాక్ 2 స్టార్ట్స్, బ్లాక్ 1 ends. This is the output. Okay, just I will compile చేశానండి. కంట్రోల్ బటన్ 1 నొక్కితే కంపైల్ అవుతుందండి. ఇక్కడ నో ఎగ్జిక్యూట్ చేయాలంటే జస్ట్ ప్రెస్ Ctrl+2, కంట్రోల్ బటన్ని 2 ప్రెస్ చేయండి. మీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే బ్లాక్ 1 స్టార్ట్స్, తర్వాత బ్లాక్ 2 స్టార్ట్స్, బ్లాక్ 1 ends. ఓకే, సీ ద అవుట్పుట్, బ్లాక్ 1 స్టార్ట్స్, బ్లాక్ 2 స్టార్ట్స్, బ్లాక్ 1 ends. ఈ విధంగా మనం బ్రేక్ స్టేట్మెంట్స్ని లూప్లో ఉపయోగించవచ్చు అండి. ఓకే, స్విచ్లో ఉపయోగించవచ్చు, అలాగే నెస్టెడ్ బ్లాక్స్లో కూడా ఉపయోగించవచ్చు. ఓకే, వాట్ ఈజ్ ఏ బ్లాక్ అంటే జస్ట్ చిన్న డెఫినేషన్ రాస్తున్నానండి. బ్లాక్, వాట్ ఈజ్ బ్లాక్ అంటే బ్లాక్ కంటైన్స్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ within curly braces and block has some name. Okay, and it must be valid identifier, valid Java identifier. Okay, so block అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి ఒకసారి. Block contains set of statements within curly braces and block has definitely some name and it must valid Java identifier. In Java we can also define nameless blocks. Nameless blocks ని కూడా డిఫైన్ చేయొచ్చండి. ఓకే, సో ఇక్కడ మనం మన బ్లాక్కి పేరు కూడా పెట్టుకోవచ్చు. బ్లాక్ హ్యాస్ సమ్ నేమ్, మేబీ ఆర్ మే నాట్ బీ. బ్లాక్కి
మీరు పేరు ఇచ్చినా పర్లేదండి, ఇవ్వకపోయినా పర్లేదు. కానీ మనం నెస్టెడ్ బ్లాక్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ బ్లాక్కి పేరు ఇవ్వడం జరుగుతుంది.